సక్సెస్ అయితే ఏదో పొగరుగా మాట్లాడడం, ఒకవేళ ఫెయిల్ అయితే దేవుడి మీదకో గ్రహాల మీదకో నెట్టేయడం. ఇది మైండ్ సెట్ ప్రాబ్లం. ఇక్కడ నాట్ ఓన్లీ గాడ్, దే విల్ బ్లేమ్ సో మెనీ పీపుల్. మంచివాడికే ఎక్కువ కష్టాలు వస్తాయి అని చెప్పి కొంతమంది డల్ అయిపోతూ ఉంటారు. మంచి వాళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తాయి, చెడ్డ వాళ్ళకి కష్టాలు రావు అనేది ఇది ఫ్యాక్ట్ కాదు. దీనికి కొన్ని ఫార్ములాలు చెప్తాను. ఇదివరకు అమ్మమ్మలు తాతయ్యలు మనకు నేర్పించారు అని అనుకున్నాం. వాళ్ళు బిజీ, ఇందాక మీరు అన్నట్టు వీళ్ళు బిజీ, అందరూ బిజీ. అంటే ఇట్లా కోరుకోవద్దు కానీ ఇట్లా కోరుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కోవిడ్ టైంలో మన అందరికి ఒక బ్రేక్ దొరికి ఇంట్లో కూర్చున్నాం. అప్పుడు అంతా కూడా ఎడ్యుకేట్ అయ్యింది, చాలా మంది రియలైజ్ అయ్యారు కదా, మళ్ళీ అట్లాంటిది రావాలి. బట్ అట్లా కోరుకోవద్దు మనం. అదే యాజ్ ఎ మోటివేషనల్ స్పీకర్ గా మీరు చెప్పినప్పుడు చాలా ఇన్స్పిరేషనల్ గా అనిపిస్తుంది. కానీ బేసిక్ గా మనలో మనం ఆలోచించుకోవాలి అన్నప్పుడు మాత్రం ఈ ఆలోచనలు రావు. ఎట్లా మనం సెల్ఫ్ మోటివేట్ అవ్వాలి? సెల్ఫ్ మోటివేట్ అనేది అందరికీ కష్టం, నాకు కూడా కష్టం. దానికంటే ఒక సిస్టమ్ ప్రాసెస్ ఉండాలి. సో ఒకసారి కమింగ్ టు యువర్ పర్సనల్ ప్రొఫైల్, యాజ్ ఎ మైండ్ రీడర్ గా, మోటివేషనల్ స్పీకర్ గా ఎన్ని సెషన్స్ ఇచ్చారు? ఆడియన్స్ కూడా ఎట్లా రిసీవ్ చేసుకునేవాళ్ళు? ప్రతిరోజు నా 100% అనేది వాట్ ఎవర్ ప్రోగ్రామ్ తీసుకుంటప్పుడు నేను ఇచ్చిన అనమాట. కొన్ని కాలేజీలలో పోయినప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ రోజుది పేమెంట్ రాదని. కానీ నేను మాత్రం నా 100% తగ్గేయలే. ఎందుకు తెలుసా? అక్కడ నన్ను నమ్ముకుని ఆ పిల్లలు కూర్చున్నారు కదా, ఈ పిల్లలలో నలుగురు మారినా చాలు, రేపటి రోజున చాలా చేసినట్టు అయితే నేను ఇండైరెక్ట్ గా దేశానికి అని చెప్పి ఆ ఫీలింగ్స్ టు బి ఫ్రాంక్ నాకు ఉండేది. యాజ్ ఎ మెంటలిస్ట్ గా ఎదుటి వాళ్ళ మైండ్ రీడ్ చేయడం ఎట్లా డిఫైన్ చేయాలి దాన్ని? మెంటలిజం అనే దాన్ని ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మైండ్ రీడింగ్. మెంటలిజం మీ మైండ్ లో ఒక పేరు అనేది అనుకోండి, ఆ పేరు ఏదైతే మీరు ఇప్పుడు అనుకుంటున్నారో ఆ పర్సన్ ఇమాజిన్ చేసుకోండి. కరెక్టే. సో ఇలా చేశారు. అది చాలా మంది పేరెంట్స్ కూడా ఇప్పుడు పిల్లల్ని ప్రెషర్ చేస్తున్నారు. మొన్న ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ విన్నా. యంగ్ పిల్లలు 2 బకెట్లలో నీళ్లు నింపి ముంచేసి చంపేశాడు. కాంపిటీషన్ తట్టుకోగలరో లేదో ఈ రోజుల్లో. సో ఇట్లాంటి సమాజం వచ్చింది ఇప్పుడు. దీనికి కొంచెం గట్టిగానే మాట్లాడాల్సి వస్తుంది. నేను డాక్టర్ కాలేకపోయినా వాళ్ళు కావాలి, నేను లాయర్ కాలేకపోయినా వాళ్ళు కావాలి. అదెక్కడ రూల్? మీరు కాలేకపోయారంటే మీకు చేత కాలే అని. ఇప్పుడు మ్యారేజ్ అనేది అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని గ్రాండ్ గా మ్యారేజ్ అనేది చేసుకుంటారు. కానీ ప్రెగ్నెంట్ చట్మన్ అయిపోతారు. నో ప్లానింగ్, నథింగ్. అండ్ ఫ్యామిలీ విషయానికి వస్తాయండి, ఒక మహిళ పాత్ర ఎట్లాంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్వేస్ స్త్రీకి చాలా రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. మేల్ ఎవరైతే ఉంటారో ఒక పెయిన్ తోని అతని లైఫ్ పోదు, స్త్రీకి పెయిన్ ఉంటుంది. అయినా కూడా పాపం వాళ్ళు వాళ్ళ స్థాయిలో అన్నిట్లో కష్టపడుతుంటారు అనమాట. అదే ఒక అమ్మాయినా ఒక భార్య అయినా తీసుకోండి, మీరు చెల్లైనా ఎవరైనా ఆ పెయిన్ లో ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లో అందరి కోసం వంట చేసి పెట్టి మళ్ళీ ఇంట్లో ఉన్న పనులు చేసుకొని కుటుంబం ఆనందంగా ఉండాలని చూస్తారు. వాళ్ళు అనుభవించే పేర్లో మన పేరు ఎంత? అసలు మనం ఏం కష్టపడుతున్నాం? అసలు భూమి పైన ఎవరితో కంపారిజన్ చేసుకోవాలి, కష్టం లేదు అంటే ఒక స్త్రీతోనే చేసుకోవాలి. సో ఒక్కసారి ఆ స్త్రీ రివర్స్ అయ్యిందనుకో కొట్టుకొని పోతారు తుఫాన్లో.